షెకెములో స్థిరపడిపోయిన, షెకెములో ఉండిపోయిన యాకోబుతో దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, నువ్వు ఎక్కడైతే రాయిని నిలబెట్టి నా మందిరాన్ని కడతానన్నావో ఆ ప్రాంతానికి అనగా బేతేలుకి నువ్వు తిరిగి వచ్చేవాళ్ళన్నాడు. షెకెము నుంచి బేతేలుకి రమ్మన్నాడు. ఎందుకు బేతేలుకి రమ్మన్నాడు? అక్కడే కదా యాకోబు దర్శనాన్ని పొందుకున్నాడు. అక్కడే కదా యాకోబు నీ మందిరాన్ని కడతానని వాగ్దానం చేశాడు. అక్కడే కదా ఇక నుంచి దేవుడు నాకు తోడై ఉంటాడనే నమ్మకాన్ని కుదుర్చుకుని ముందడి వేశాడు. కాబట్టి తిరిగి దేవుడు ఎక్కడికి రమ్మన్నాడు? బేతేలుకి రమ్మన్నాడు. ఎందుకంటే షెకెములో ఉండుట దేవుని కృప కాదు, షెకెములో ఉండుట దేవుని చిత్తము కాదు. కానీ యాకోబు దేవుని చిత్తాన్ని మరిచి విడిచి ఎక్కడ ఉండిపోయాడు? 30 సంవత్సరాలు షెకెములో ఉండిపోయాడు. దేవుని మర్చిపోయాడు కాబట్టి, విడిచిపోయాడు కాబట్టి భయంకరమైన పెనుముప్పు ఆయనకి ఎదురైంది. సొంత కూతురు మానభంగానికి గురైంది. తన కుమారులు హంతకులుగా మారిపోయారు. ఇప్పుడు దేశ ప్రజలందరూ కూడా ఆ కుటుంబాన్ని ఓచకోత కోయడానికి ఎదురు చూస్తూ ఉన్నారు, సిద్ధపడతా ఉన్నారు. ఇప్పుడు దేవుడు ఏమని మాట్లాడాడు యాకోబుతో? నువ్వు షెకెమును విడిచిపెట్టి ఎందుకంటే షెకెములో ఉన్నంతకాలం 34వ అధ్యాయం అంతా కూడా యాకోబు షెకెములో నివసించిన సంఘటనలు కనబడతాయి. అక్కడ ఎక్కడ కూడా దేవుని ప్రస్తావన కనిపించదు. దేవుడు యాకోబుతో మాట్లాడినట్లుగా దాఖలాలు లేవు. కాబట్టి యాకోబు దేవుడిని మర్చిపోయాడేమో అని అనుకోవచ్చు. ఏమై ఉండొచ్చు? మర్చిపోయి ఉండొచ్చు. మరి ముఖ్యంగా దేవునితో చేసిన నిబంధనని, ప్రమాణాన్ని మర్చిపోయాడు. ఉద్యోగాలు వచ్చేంత వరకు దేవుని సన్నిధిలో కనబడతారు. ఉద్యోగాలు వచ్చేంత వరకు మా కొరకు ప్రార్థన చేయండి అంటారు. ఉద్యోగం వచ్చినప్పుడు, వీసా పడినప్పుడు కంటికి కనిపించరావు, చెవిడికి వినిపించరావు. అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వస్తుంది. ఫోన్లు చేస్తే ఏమవుతుంది? అవుట్ ఆఫ్ కవరేజ్. ఇదే ఎక్కడ కూడా 2 రింగులు అయ్యేసరికి లేపేసేవారు ఫోను. మాకు ప్రార్థన అవసరం ఉంది, మా కొరకు ప్రార్థన చేయండి అనేవారు. ఇప్పుడు ఉద్యోగం వచ్చినప్పుడు, దేవుడు స్థిరపరిచినప్పుడు, బలపరిచినప్పుడు ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయారేంటి? దేవుడిని మర్చిపోయారేంటి? యాకోబు కూడా 30 సంవత్సరాలు షెకెములో ఉండిపోయి దేవుని మర్చిపోయినట్లుగా అనిపిస్తుంది. ఎందుకంటే దేవుని ప్రస్తావన 34వ అధ్యాయంలో ఎక్కడ కనిపించదు. యాకోబుతో దేవుడు మాట్లాడినట్టుగా లేదు. ప్రమాణం చేశాడు, వాగ్దానం చేశాడు. అక్కడి నుంచి కుటుంబాన్ని తీసుకుని పోయి ఎక్కడ స్థిరపడిపోయాడు? షెకెములో స్థిరపడి. దేని మహిమ కలిగిన హల్లెలూయా. ఈ దినాన్న, ఈ సమయాన్న మనం ఆశ్రయించబడాలని అంటే బేతేలులో అడుగుపెట్టాలి. బేతేలు అనగా, బేత్ అంటే ఇల్లు, ఎల్ అంటే దేవుని మందిరము. దేవునికి మహిమ కలిగిన. బేత్ అంటే ఇల్లు, ఎల్ అంటే దేవుడు. దేవుని ఇంట్లోకి అనగా దేవుని మందిరంలోనికి మనం అడుగు పెడితేనే మనకు ఆశీర్వాదం. ఆదివారపు ఆరాధన సమయంలో కూడా నువ్వు ఇంటి దగ్గర ఉండిపోతే, వేరే వేరే పనుల్లో ఉండిపోతే, కాని ప్రాంతంలో ఉండిపోతే నీకు ఆశీర్వాదం దక్కదు. నీకు ఆశీర్వాదం రావాలంటే, దేవుని మీద కొమ్మరించబడాలంటే బేతేలులో అడుగు పెట్టాలి. దేవునికి మహిమ కలిగిన.